అరిచి చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. నిప్పులాంటి వాస్తవాన్ని ఎన్ని రోజులని దాయగలరు? ఎప్పుడో అప్పుడు అది ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఆ మంటల్లో అసంబద్ధ ఆరోపణలు, అభూత కల్పనలు కాలిపోయి బూడిద కాక తప్పదు. ఉద్దేశపూర్వకంగా అంటించిన మరకలు తొలగిపోక తప్పదు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ విషయంలో ఇదే జరిగింది. పనిగట్టుకుని మరీ ప్రతిష్టను దిగజార్చాలని చూశారు. ఏదో ముప్పు ముంచుకొస్తోందని పనికిరాని ప్రచారం చేశారు. అనవసరపు భయాలు సృష్టించి అప్రతిహతమైన సంస్థ చరిత్రకే కలంకం తీసుకురావాలని చూశారు. 2006 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు దాదాపు 2 దశాబ్దాల పాటు అలుపెరగని సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి ఘన విజయం సాధించిన మార్గదర్శి ఆ విశ్వాసాన్ని పదింతలు పెంచుకుంది. సంస్థ ప్రతిష్టను దెబ్బతీయాలి. మచ్చ లేకుండా సాగుతున్న ప్రస్థానానికి ఏదో ఓ మరక అంటించాలి. ఈ దురుద్దేశాలతోనే మార్గదర్శి ఫైనాన్షియర్స్ ను లక్ష్యం చేసుకున్నారు. చట్ట వ్యతిరేకంగా డిపాజిటర్లు వసూలు చేస్తున్నారంటూ అబద్ధపు ఆరోపణలు చేశారు. 2006లో మొదలైంది కుట్ర. నిజానికి గొడుగు పడుతున్న ఈనాడును దెబ్బతీసేందుకు అప్పటికప్పుడు ప్రత్యేక విచారణకు ఆదేశించడం, సిట్ ఏర్పాటు పరిణామాలు వేగంగా జరిగాయి. అక్కడితో ఆగిపోలేదు. క్రిమినల్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఎన్నో మలుపులు ఈ కేసులో. కానీ ప్రతి దశలో సంస్థ ఖచ్చితమైన ఆధారాలు చూపించింది, వాదనలు వినిపించింది. 2 దశాబ్దాల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసింది. కించిత్ తప్పు జరగలేదు. ఎవరికీ ఎలాంటి నష్టం కలిగించలేదని 100కి 1000 పాళ్ల ఖచ్చితత్వంతో చెబుతూ వచ్చింది. చివరకు ఫిర్యాదుదారు సుప్రీంకోర్టు వరకు వెళ్లినా అక్కడే నిజాయితీ నిరూపించుకుని సగర్వంగా నిలబడింది మార్గదర్శి. రెండు దశాబ్దాలు. నిజానికి ఒక మనిషి జీవితంలోనే కాదు, ఒక సంస్థ ప్రయాణంలోనూ ఇది చిన్న కాలం కాదు. ఆ 2 దశాబ్దాల్లో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సవాళ్లు, ఎన్నో పరీక్షలు. కాని ఒక్క అడుగు వెనక్కి వెయ్యలేదు. నిజం కోసం నిలబడిన తెగింపు తలవంచలేదు. న్యాయాన్ని గెలిపించాలి అన్న పట్టుదల ఇసుమంతైనా సడల్లేదు. ముఖ్యంగా ఖాతాదారుల నమ్మకం చెక్కుచెదరలేదు. ఆ నమ్మకమే అండగా, ఆ నిబద్ధతే ఆయుధంగా సాగిన సుదీర్ఘ పోరాటం చివరకు విజయ తీరాన్ని చేరింది. ఏంటీ కేస్? ఎందుకింత పోరాటం చెయ్యాల్సి వచ్చింది? వారి అసలు లక్ష్యం నిజానికి గొడుగు పడుతున్న ఈనాడు. అందుకు దొరికిన పావు మార్గదర్శి ఫైనాన్షియర్స్. ఆ క్రమంలోనే ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేస్తోందంటూ ఆ సంస్థపై అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపణలు చేశారు. వాటి ఆధారంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో క్రిమినల్ కేసును నమోదు చేసింది. ఆ కేసును కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు 2025 ఆగస్టు 4న ఇచ్చిన తీర్పును ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. హైకోర్టు నాటి తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి దాఖలు చేసిన ఎస్ఎల్పీని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేలతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. ఈ కేసును తరచి చూస్తే ఇది పూర్తిగా వ్యక్తిగత తగాదాకు సంబంధించిన వ్యవహారంలా కనిపిస్తోందని, పిటిషనర్ వాదనలు వినిపించే కొద్దీ వారిపై అనుమానాలు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించింది. పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ తరపున సీనియర్ న్యాయవాది పరమేశ్వర్ వాదనలు వినిపించారు. కిందటిసారి ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ధర్మాసనం 2 అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు మాకు తెలిసింది. అందులో పిటిషనర్ వ్యక్తిగత అర్హతపై అనుమానం వ్యక్తం చేయడంతో పాటు చనిపోయిన వ్యక్తికి వ్యతిరేకంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొనసాగించడం గురించి ప్రశ్నించారు. ఆర్బీఐ అనుమతి లేకుండా 2500 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ప్లీడింగ్స్లో వాళ్లు అంగీకరించారని పేర్కొన్నారు. అక్కడే జస్టిస్ సుందరేష్ జోక్యం చేసుకుంటూ మీరెవరు అని ఉండవల్లి న్యాయవాదిని ప్రశ్నించారు. ఆయన స్పందిస్తూ పిటిషనర్ తొలి నుంచి ఈ విషయాన్ని పరిశీలిస్తూ వచ్చారని, అందుకు సుప్రీంకోర్టు కూడా అనుమతిచ్చిందని చెప్పారు.
2024 ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చూడాలని విన్నవించారు. జస్టిస్ సుందరేష్ స్పందిస్తూ అది కరెక్టే, అయితే ఆ కేసును పరిశీలించి చూస్తే ఇందులో వ్యక్తిగత వివాదం తప్ప మరొకటి కనిపించలేదు అన్నారు. ఈ కేసును తొలి రౌండ్లో కొట్టేశారని, దాని గురించి ఎవరూ పట్టించుకోకపోతే పిటిషనరే ఆ విషయం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారని ఆయన న్యాయవాది పేర్కొన్నారు. సాంకేతిక కారణాలతో కేసును కొట్టేసి ఇందులో ప్రాసిక్యూషన్ కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు చెప్పిందని వెల్లడించారు. అయితే సెక్షన్ 45S కింద HUF వ్యక్తుల సమూహం కాబట్టి క్రిమినల్ ప్రొసీడింగ్ రద్దు చేయకూడదని RBI పేర్కొందన్నారు. RBI వాదనలను హైకోర్టు పూర్తిగా విస్మరించిందని చెప్పారు. హైకోర్టు క్వాష్ ఆర్డర్పై అప్పీలు చేయాలని పిటిషనర్ 2 రాష్ట్రాలకు లేఖలు రాసినా అప్పీల్ చేయలేదని వివరించారు. అక్కడే జస్టిస్ సుందరేష్ స్పందిస్తూ తమకు డబ్బు రాలేదని ఒక్క డిపాజిటర్ కూడా ఫిర్యాదు చేయలేదని హైకోర్టు తీర్పులో పేర్కొంది కదా అని గుర్తు చేశారు. RBI వాదనలు వినాలని తొలి రౌండ్లో కోర్టు చెప్పిందని న్యాయవాది పరమేశ్వర్ పేర్కొన్నారు. జస్టిస్ సుందరేష్ స్పందిస్తూ మీరు కోర్టు దృష్టికి తెచ్చారు, దాని ప్రకారం న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది, అంతే. మీరు ఎంత ఎక్కువ వాదిస్తే మాకు మీపై అంత ఎక్కువ అనుమానాలొస్తాయని ఉండవల్లి న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సెక్షన్ 45S కింద ప్రాసిక్యూషన్ కొనసాగించొచ్చని RBI స్పష్టంగా చెప్పిందని, ఆ విషయం హైకోర్టు ఉత్తర్వుల్లో కూడా ఉందని న్యాయవాది పేర్కొన్నారు. ఇక్కడ RBIకి ఇంకా నోటీసులు జారీ కాలేదని, వారి వాదన కూడా వినాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలపై మీరేం చెబుతారని మార్గదర్శి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను న్యాయమూర్తి అడిగారు. లూథ్రా స్పందిస్తూ డిపాజిటర్లకు డబ్బంతా తిరిగి చెల్లించాం, ఆ సమాచారం రాష్ట్ర ప్రభుత్వాలకు అందించాం, చెల్లింపులను ప్రభుత్వాలు ధృవీకరించుకున్నాయి, డిపాజిటర్లకు ఇప్పటికే వడ్డీతో సహా 2,500 కోట్ల రూపాయలకు పైగా చెల్లించాం. డబ్బు వెనక్కి తీసుకోవడానికి ముందుకు రాని డిపాజిటర్ల కోసం ఎస్క్రో ఖాతాలో ఎప్పటికప్పుడు జమ చేశాం. అందులో ఇప్పటికీ 5.23 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయి. క్రితంసారి సుప్రీంకోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు తిప్పి పంపినప్పుడు డిపాజిటర్లకు డబ్బు చెల్లింపుల గురించి పరిశీలించాలని చెప్పింది. దాని ప్రకారమే తెలంగాణ హైకోర్టు అన్ని విషయాలను పరిశీలించింది. ఇక ఇందులో ఏమీ మిగల్లేదు. హైకోర్టు బహిరంగ ప్రకటనలు కూడా ఇచ్చిందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణ ముగించింది. ఈ కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ తరపున మరో సీనియర్ న్యాయవాది నాగముత్తు, ఏపీ ప్రభుత్వం తరపున ASG SV రాజు హాజరయ్యారు. అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో రామోజీ గ్రూపునకు దక్కిన ఈ విజయాన్ని తరచి చూస్తే మాత్రం కొన్ని విషయాలు కనిపిస్తాయి. ఇది కేవలం సుదీర్ఘకాలం నడిచిన ఒక కేసు మాత్రమే కాదు, నమ్మకం, నిజాయితీ ఇచ్చే నిర్భయం, వాటిని గెలిపించుకోవాలి అని 2 దశాబ్దాల పాటు పట్టుదలతో సాగించిన పోరాట ఫలం ఈ విజయం. నిలబడి పోరాడితే న్యాయం గెలుస్తుందనే నమ్మకానికి నిదర్శనం ఈ విజయం. ఫిర్యాదులు లేవు, డిపాజిటర్లకు ఎక్కడా చెల్లింపులు ఆగలేదు. అయినా సరే అప్పటి పాలకులు మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై కక్షగట్టారు. మాట వినడం లేదన్న కారణంతో మీడియా సంస్థలను దారికి తెచ్చుకునేందుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు ఆయన అనుచరులు కుట్రలకు తెరతీశారు. ఎవరేం చేస్తే ఏంటి, న్యాయం మనవైపు ఉంది అని బలంగా నిలబడింది మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ. ఎప్పటికైనా సరే న్యాయమే గెలిచి తీరుతుందన్న నిజం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మరోసారి రుజువైంది. 2 దశాబ్దాల పోరాటంలో ఎన్నో సవాళ్లు, అడ్డంకులను ఎదురు నిలిచింది మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ. నవంబర్ 6న లోక్సభలో రాజమండ్రి నాటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ డిపాజిట్ల సేకరణ అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. 1998లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI సడలించిన నిబంధనలకు అనుగుణంగానే మార్గదర్శి ఫైనాన్షియర్స్ లో మార్పులు చేసిన విషయాన్ని సంస్థ RBIకి నివేదించింది. కానీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ ను ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2006 డిసెంబర్ 19న
జీవోలు 800, 801 పేరుతో ప్రత్యేక విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సిఐడి ఆధ్వర్యంలో కృష్ణరాజు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటైంది. అనుకున్నదే తడవుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ కార్యాలయంలో సిట్ బృందాలు విచారణ పేరుతో తనిఖీలు చేపట్టాయి. సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తూ కార్యాలయంలో హడావుడి చేసి ఆందోళనలు రేకెత్తేలా ప్రయత్నించాయి. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నాయి. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా డిపాజిట్దారులను వేధింపులకు గురిచేశాయి. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ ఆస్తులను అటాచ్ చేసేందుకు సిట్ ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలపై సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించగా 2007 ఆగస్టులో సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయినా ప్రభుత్వ వేధింపులు ఆగలేదు. అప్పటి సిట్ అధికారి కృష్ణరాజు 2008 జనవరిలో నాంపల్లి కోర్టులో కేసు నంబర్ 540/2008తో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై క్రిమినల్ ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్బీఐ మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై 2008 నవంబర్లో కేంద్రానికి నివేదిక ఇచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ లో గడువు ముగిసిన డిపాజిట్లను తిరిగి చెల్లించేలా అవకాశం ఇవ్వాలని అందులో సూచించింది. ఆర్బీఐ సలహాతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేసి గడువు తీరిన డిపాజిట్లకు సంబంధించిన మొత్తం ఎప్పటికప్పుడు జమ చేసింది. 2011-12 సంవత్సరం నాటికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఎస్క్రో ఖాతా ద్వారా దాదాపు డిపాజిటర్లందరికీ చెల్లింపులు పూర్తి చేసింది. గడువు ముగిసినప్పటికీ క్లెయిమ్ చేయని 5.23 కోట్లు ఎస్క్రో ఖాతాలో ఇప్పటికీ ఉన్నాయి. 2011లో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ హైకోర్టులో క్రిమినల్ పిటిషన్లను సమర్థించింది. కోర్టు ఈ పిటిషన్లను అనుమతిస్తూ 2018 డిసెంబర్లో క్రిమినల్ కంప్లైంట్స్ ను కొట్టివేసింది. మరోవైపు ఉండవల్లి అరుణ్ కుమార్ 2019 డిసెంబర్లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పీ దాఖలు చేశారు. తదనంతరం 2024 ఏప్రిల్ వరకు కేసు కొనసాగుతూ వచ్చింది. ఉండవల్లి ఎస్ఎల్పీని స్వీకరించిన సుప్రీంకోర్టు 2024 ఏప్రిల్ 9న తిరిగి కేసును తెలంగాణ హైకోర్టుకే పంపింది. వాస్తవ పెట్టుబడిదారులు, డిపాజిటర్ల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించాలని, మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొనసాగించాల్సిన అవసరం ఉందా లేదా తేల్చాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్బీఐ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఈ కేసులో పార్టీలుగా చేసి వాదనలు వినాలని సూచించింది. 2024 సెప్టెంబర్ 26న హైకోర్టు రిజిస్ట్రీ పెట్టుబడిదారులు, డిపాజిటర్ల నుంచి క్లెయిమ్లను ఆహ్వానిస్తూ పబ్లిక్ నోటీస్ ఇచ్చారు. కానీ ఎప్పుడూ ఎక్కడా ఒక్క డిపాజిటర్ కూడా సంస్థపై ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. ఆ నమ్మకమే సంస్థ పోరాటానికి బలమైంది. అధికార దాడుల పరంపర నుంచి శ్రీరామరక్షగా నిలిచింది. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినా డిపాజిట్లన్నీ గతంలోనే చెల్లించినందున ఒక్క డిపాజిటర్ కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. తరువాత 2024 జూన్ 8న హెచ్యుఎఫ్ కర్త రామోజీరావు మరణించడంతో న్యాయ నిపుణుల సలహా మేరకు తెలంగాణ హైకోర్టులో హెచ్యుఎఫ్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న తరువాత హెచ్యుఎఫ్ మధ్యంతర దరఖాస్తును అనుమతిస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉన్న క్రిమినల్ కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని 2025 ఆగస్టు 4న తెలంగాణ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపై ఉండవల్లి అరుణ్ కుమార్ 2025 డిసెంబర్లో తిరిగి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీని దాఖలు చేశారు. దాన్ని అనుమతించే ముందు తన వాదనలు వినాలంటూ మార్గదర్శి కేవియట్ పిటిషన్ను దాఖలు చేసింది. 2026 ఆగస్టు 20న వాద ప్రతివాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు ఎస్ఎల్పీని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఇది మొత్తంగా ఈ కేసుకు సంబంధించిన పరిణామ క్రమం. ఇన్నేళ్ల పోరాటంలో ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా ప్రతిసారి మార్గదర్శి ఫైనాన్షియర్ సంస్థ ప్రజల్లో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా చూసుకుంది. ఎక్కడా తప్పు జరగలేదు అని ఆధారాలతో సహా చెబుతూనే ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్న అసత్య ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ప్రతి సందర్భంలోనూ చైర్మన్ రామోజీరావు ఈనాడు పత్రికలో ప్రకటనలు, లేఖలు రాయడంతో పాటు వీడియో సందేశాలను అందించారు. మార్గదర్శి ఫైనాన్షియర్ సంస్థపై ఆరోపణలు వచ్చిన సమయంలో 2006 నవంబర్ 6న రామోజీరావు ఒక ప్రకటన చేశారు. ఆనాటి ప్రకటనలో ఆయన ఏమన్నారో విందాం.
ఈనాడు ప్రస్థానం ప్రారంభం నుండి ప్రజల పక్షాన ప్రజల తరఫున నిలిచి పాలక వర్గాల కుట్రలు కుతంత్రాలను బహిర్గతం చేస్తూ వస్తుంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ పంథా విడనాడలేదు. ఈ క్రమంలో అధికారంలో ఉన్నవారు నా పైన అనేకసార్లు బురద చల్లారు. నా ప్రతిష్టను, నా సంస్థల ప్రతిష్టను కాలరాయడానికి గతంలోనూ ప్రయత్నించారు, ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగమే మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపణలు. మార్గదర్శి మీద ఎంతో నమ్మకంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు డిపాజిట్ల రూపంలో డబ్బులు దాచుకున్నారు. అసత్య ఆరోపణలు చేసి నాపైన సంస్థపైన ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసి డిపాజిటర్లలో భయోత్పాతం సృష్టించి ఆర్థికంగా దెబ్బతీయాలన్నది ప్రధాన కుట్ర. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పాలకుల అవినీతి బాగోతాలను వెలికి తీస్తున్న ఈనాడు గ్రూపు సంస్థలపై కక్ష పూని కుట్ర బుద్ధితో చేస్తున్న దుష్ప్రచారంలో భాగంగానే ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అసత్య ఆరోపణలకు దిగారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సేకరించిన డిపాజిట్లకు ఏదో ప్రమాదం ముంచుకొచ్చిందని ఆయన బాధపడాల్సిన అవసరం లేదు. డిపాజిట్దారుల నుంచి సేకరించిన ప్రతి పైసాకు ఈనాడు గ్రూపు సంస్థల అధిపతిగా నాది పూచీకత్తు. రిజర్వ్ బ్యాంక్ చట్టంలోని 45(S) సెక్షను మా సంస్థ ఉల్లంఘించినట్లుగా ఆయన చెబుతున్నది సత్యదూరం, పచ్చి అబద్ధం. హిందూ అవిభాజ్య కుటుంబం కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ సేకరించే డిపాజిట్లకు ఆ సెక్షన్ వర్తించదు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఇద్దరి నుంచి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే డిపాజిట్లను సేకరించాం, ఇంకా సేకరిస్తున్నాం. ఈ డబ్బును దినాభివృద్ధి చెందుతున్న ఈనాడు గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులుగా పెడుతున్నాం. ఈ సంస్థల వ్యాపారం, ఆస్తులు ఏటికేడాది వృద్ధి చెందుతున్నాయి. అందువల్ల డిపాజిట్దారులకు చెల్లించాల్సిన సొమ్ముకు ఎలాంటి ఢోకా లేదు. డిపాజిటర్ల నుంచి సేకరించిన సొమ్ము నుంచి ఎక్కువ మొత్తం వడ్డీ చెల్లింపులకే ఖర్చు అవుతోందన్న విషయాన్ని పెద్ద ప్రమాదంగా చిత్రీకరించడం నిర్హేతుకం, అసంబద్ధం. ఈనాడు గ్రూప్ సంస్థల వ్యాపారం, ఆస్తుల విలువను దృష్టిలో పెట్టుకుంటే ఇది సమస్య కానే కాదు. ఆర్థిక లావాదేవీల్లో ఈనాడు గ్రూపు సంస్థలది నిష్కలంక చరిత్ర. ఏనాడు చెల్లింపుల విషయంలో ఒక్క ఫిర్యాదులు లేని ఘన చరిత్ర మా సంస్థలది. ప్రజా ప్రయోజనాలు కాపాడటం ఈనాడు గ్రూపు సంస్థలకు ప్రాణ సమానం. ప్రజల విశ్వసనీయతే మాకు తరగని పెట్టుబడి. 1974 నుంచి ఈనాడు ప్రజల నుంచి పల్లెత్తు మాట అనిపించుకోలేదు. ఆ ఒరవడిని కొనసాగిస్తాం. మార్గదర్శి ఫైనాన్షియర్స్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు జీవించి ఉంటే ఎలా స్పందించేవారో ఊహించి రూపొందించిన సందేశాన్ని ఇప్పుడు చూద్దాం. నమస్కారం. 64 సంవత్సరాల క్రితం నేను నాటిన మార్గదర్శి అనే మొక్కని లక్షలాది మంది ఖాతాదారులు నీరు పోసి పెంచి పెద్దది చేసి కంటికి రెప్పలా కాపాడుకున్నారు. నేడు అది శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షమై నిలిచింది. రాజకీయ కక్షతో కొందరు మార్గదర్శిపై కుట్ర పన్నారు. దెబ్బతీయడానికి అడుగడుగునా ప్రయత్నించారు. చివరికి సత్యం గెలిచింది, నిజమే నిలిచింది. మీ అందరి విశ్వాసాన్ని నిలబెట్టేలా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మార్గదర్శి నిజాయితీ నిరూపణయింది. ఈ సందర్భంగా యావత్ ప్రజలకు నేను మనసారా కృతజ్ఞతలు చెబుతున్నాను. రామోజీ గ్రూప్ సంస్థల పట్ల
చెక్కు చెదరని మీ విశ్వాసం అనిర్వచనీయం. మా కుటుంబము, మా సంస్థల పట్ల మీ ఆదరణ ఎప్పటిలాగే కొనసాగుతుంది అని పరిపూర్ణంగా నమ్ముతున్నాను. తెలుగువారితో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు పురోగమించాలని ఎప్పుడూ నేను ఆకాంక్షిస్తాను. ఆ దిశగా రామోజీ గ్రూప్ పనిచేస్తుంది. ఎప్పటిలాగే మీ శ్రేయస్సు కోసం కట్టుబడి ఉంటుంది అని మాట ఇస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఇది దివంగత రామోజీరావు మనోగతం అనుకుంటే ఖాతాదారుల సడలని విశ్వాసం మార్గదర్శికి శ్రీరామరక్ష. ప్రతి కుటుంబ అవసరానికి వెన్నంటి నిలిచిన మార్గదర్శిపై వాళ్ళ నమ్మకం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కరెక్ట్గా 33 ఏళ్ల క్రితం నేను పెళ్ళయి జీవితం మొదలెట్టినప్పుడు 93లో నాకు 2000 జీతం వచ్చేది. ఆ 2000 జీతంతో మార్గదర్శిలో చిట్టేసుకుని ఆ చిట్టుని మళ్ళీ కొన్నవాళ్ళకి పాడుకుని అదే మార్గదర్శిలో ఆ రోజుల్లో 18% ఇంట్రెస్ట్కి ఇచ్చేవాడిని. మళ్ళీ ఆ వచ్చిన ఇంట్రెస్ట్నే ఈ చిట్టుకి ఫస్ట్ అప్లై చేసిన చిట్టు కట్టుకుంటూ మళ్ళీ ఒక కొత్త చిట్టు వేసి దాన్ని మళ్ళీ పాడేసి డిపాజిట్ చేసుకుంటే మొదటి చిట్టుకి దానికి పిల్లల్లాగా సరిపోతూ ఉండేవి. ఈవెన్ క్లిష్ట పరిస్థితుల్లో డిపాజిట్లు ఆపమన్నప్పుడు కూడా నా నమ్మకం సడలేదు. మార్గదర్శి మీద నమ్మకంతో ఈ రోజు వరకు కూడా చిట్లు చేస్తూ ఆ డబ్బుతో నేను ఈరోజు ఈ స్థాయికి వెళ్ళగలిగాను. దాదాపు 1979 నుంచి మార్గదర్శి ఫైనాన్షియర్స్తో నాకు సంబంధం ఉంది. అది ఇప్పటి వరకు నేను వాళ్ళ దగ్గర అంటే సేవింగ్స్ చేసుకోవడం అట్లా చేసి ప్రతి పనికి వాళ్ళ సేవింగ్స్ నాకు చాలా ఉపయోగపడ్డాయి. ప్లాట్ కొనడం కానీ, ఇల్లు కట్టడం కానీ, ఏదైనా కార్యక్రమాలు చేయడం కానీ అన్నిటికీ సహకరించింది. ఇలాంటి మంచి సంస్థ మీద కొన్ని సంవత్సరాల కింద ఒక రాజకీయ నాయకుడు అనవసరంగా విమర్శలు చేస్తే నేను కూడా ప్రొటెస్ట్ చేశాను. కానీ అది ఈరోజు సుప్రీంకోర్టు సరి అయిన తీర్పు రావడంతో చాలా ఆనందంగా ఉంది నాకు. నెల రైతులకి ముందు మార్గదర్శిలో డిపాజిట్ చేసేసేవాడిని. క్లియర్గా అందులో ఉన్న నియమం ప్రకారంగా చేస్తే అందరికీ లాభం ఉంది. పాడిన తర్వాత ఆ అమౌంట్ కూడా డిపాజిట్ చేసేవాళ్ళు, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 18% ఇంట్రెస్ట్ తక్కువ లేకుండా ఇచ్చేవాడు. ఏ బ్యాంక్ ఇస్తుందండి? అయితే రిటైర్ అయిన వాళ్ళు అందరూ కూడాను వచ్చిన డబ్బు జాగ్రత్తగా దాచుకున్నారు అక్కడ. ఎలాగొచ్చింది, ఏ గొడవ వచ్చింది, అకౌంట్స్ వెరిఫై చేయలేదు, ఏం చేయలేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దాని మీద వాళ్ళ బంధువులు ఎవరితో డబ్బు రాలేదని చెప్పేసి మేము వెళ్ళాం. ఎవరిదండి ఆ బంధువులు, ఎవరు, ఏంటి, ఏ చీటీ నెంబర్ ఎంత అని అడిగితే చెప్పలేకపోయాడు. అవన్నీ మీకు చెప్పాల్సిన పని లేదండి అన్నారు. అరే ఇష్యూ ఇదేంది కదా, పబ్లిక్ నోటీస్కి వచ్చింది కదా, మరి తెలియాలి కదా, మేము కూడా మెంబర్స్మే, మరి చెప్పాలి, చెప్పకుండా మేము వెళ్ళాం. మీరు ఎవరండి, మీరు ఎందుకు? నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్స్. మార్గదర్శికి నాకు ఒకటే సంబంధం, నేను చీట్లు వేస్తున్నాను. గత 40 సంవత్సరాల నుంచి కూడా మార్గదర్శి నమ్మకమైన సంస్థ కింద మేము చీట్లు వేస్తూ ఉండేవాళ్ళం. మనం ఏదన్నా కొద్దిపాటి ఏదైనా పొదుపు చేసుకున్న డబ్బులు కూడా అక్కడే ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుంటే వాళ్ళు సరసమైన వడ్డీ ఇచ్చేవాళ్ళు, నెల ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బుల్ని చీటి కింద కన్వర్ట్ చేసుకునేవాళ్ళం. చాలా సౌకర్యంగా ఉండేది. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా పిల్లల చదువుకు కానీ దానికి కానీ చాలా ఉపయోగపడేది. కానీ అనుకోని పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అప్పుడు వాళ్ళ సంస్థ దగ్గర ఉన్న డబ్బులు కూడా మాకు ఎమ్మటే రిటర్న్ చేశారు. కార్డు దాచి మీ డబ్బులు తీసుకెళ్ళండి అని చెప్పారు. అప్పుడు వెళ్ళి మేము ఆ డబ్బులు మేము తెచ్చుకున్నాము. మాకు ఎటువంటి మార్గదర్శి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వల్ల చాలా సంతోషంగా ఉన్నాం.